హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియూస్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి మన తెలంగాణలోని హైదరాబాద్ ఎయిర్పోర్ట్‌లో చాలా మంది వెళ్తూ ఉంటారు. తన ఫ్లైట్ ఎక్కడ ఉంది అనేటువంటిది చూసుకోవడానికి బోర్డింగ్ పాస్ కోసము చాలా విధంగా ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఈ వీడియోలో మనం వెళ్ళిన దాడే మనకి బోర్డ్ ఉంటది. ఒక స్క్రీన్ బోర్డ్ అనేటువంటిది ఉంటది. అక్కడ మనం మన ఫ్లైట్ ఎక్కడుంది, ఎక్కడ లేదని కూడా చూసుకోవచ్చు. ఈ వీడియోలో నేనైతే క్లియర్‌గా చూపిస్తాను. మనం ఇక్కడ కార్‌లో వచ్చినట్లయితే పార్కింగ్ అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ పార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఎయిర్‌పోర్ట్ లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఏ ఫ్లైట్ ఏ టైమ్ ఉంది, సరైన సమయం ఉందా, గేట్ క్లోజ్ అయిపోయిందా అనేటువంటిది మనకు ప్రతి ఒక్క కంపెనీ ఇండిగో గాని, ఎయిర్ ఇండియా ఫ్లైట్ గాని, ఎయిర్ ఏషియా ఫ్లైట్ గాని, ఇక్కడ చాలా రకాల ఫ్లైట్స్ అనేటువంటివి మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఈ టైంలో ఇక్కడ ఈ గేట్ నెంబర్ మీద ఆగి ఉన్నాయి అనేటువంటివి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ స్కాన్ చేసుకుని మనం ఇక్కడ జూమ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ముంబై, కోల్కతా, ఢిల్లీ, బెంగుళూరు ప్రతి ఒక్కటి, గోవా, బ్యాంకాక్ వెళ్ళాల్సి ఉంటే బ్యాంకాక్, కొచ్చి వెళ్ళాల్సి ఉంటే ఢిల్లీ వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటే గాన ఇక్కడ మనకు వచ్చిందంటే తన ఫ్లైట్ ఉందా లేదా, ఇది దేని మీద ఆగి ఉంది అని కూడా ఇక్కడ మనం చూసుకొని కూడా లోపలికైతే మనం బోర్డింగ్ పాస్ కి లోపలికైతే మనం వెళ్ళవచ్చు. ఇక్కడ చూస్తున్నాం చూడండి, ప్రతి ఒక్కటి ఉంటది. దుబాయ్, పూణే, బ్యాంకాక్, అదే విధంగా ముంబై, గోవా, సింగపూర్, దుబాయ్ చూడండి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది స్క్రీన్ మీద. సో ఫ్లైట్స్ ఈ విధంగా ఉన్నాయా, ఈ ఈ ఈ కంపెనీ ఫ్లైట్ ఇక్కడ ఆగి ఉంది. ఇక్కడ రైట్ సైడ్ లో మనకు కనిపిస్తుంది చూడండి చిన్నగా. ఒకవేళ గేట్ ఓపెన్ ఉంటే గేట్ ఓపెన్ ఉందని ఉంటది. అదే గేట్ క్లోజ్ అయిపోతే గేట్ క్లోజ్ అయిపోయిందని కూడా ఉంటది. గేట్ క్లోజ్ అయిందని మనకు అక్కడ కనిపిస్తూ ఉందంటే ఫ్లైట్ వెళ్ళిపోయిందని మనం అనుకోవాలి. చూడండి ఆన్ టైం అంటే ఇంకా ఆగి ఉంది. ఇగో గేట్ చేంజ్. ఒకవేళ ఒక ఫ్లైట్ వెళ్ళకపోతే గేట్ అయినటువంటిది మారుస్తారు. ఇక్కడ చూడండి గేట్ మార్చబడిందని కూడా ఉంది. ఏది ఏ ఫ్లైట్ కి, ఢిల్లీ ఫ్లైట్ కి గేట్ అయినటువంటిది మార్చినారు. సో కాబట్టి అది చూసుకోవాలి మనం. గేట్ నెంబర్స్ తో కొద్దిగా మనకి ఉంటది కాబట్టి, మన ఫ్లైట్ టికెట్స్ లో ఉంటాయి కాబట్టి మీరు గేట్‌ని చూసుకొని ఏ గేట్, 12థ్ గేటా, 11థ్ గేటా, 10థ్ గేటా అనేటువంటివి ఉంటాయి. అవి చూసుకొని మనము వెళ్ళాల్సి ఉంటది. సో కాబట్టి మనకి ఎయిర్‌పోర్ట్‌లో 1-11 గేట్ల వరకైతే ఉన్నాయి. ఆ యొక్క 11 గేట్ల నుంచి అయితే లోపలికి వెళ్ళాల్సి వస్తది. సో కాబట్టి ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, చాలా మంది స్క్రీన్ మీద వెళ్ళిందాడే నా ఫ్లైట్ ఎక్కడుందని కొత్తగా వాళ్ళు ఉంటారు. అదేవిధంగా పాత వాళ్ళకైతే అలవాటు అయిపోయి ఉంటది. కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ విధంగా మీరు ఎయిర్‌పోర్ట్‌లో కార్ పార్కింగ్ దిగిందాడే లోపలికి వెళ్తున్నారంటే ఈ విధంగా స్క్రీన్ మీద అనేటువంటిది ఉంటది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఒకవేళ లగేజ్ ఏమన్నా వేరే దేశాలకు పంపియాలంటే ఇక్కడ మనము ఈ విధంగా మనము పంపించొచ్చు. ఫ్లైట్స్ గాని, అదే విధంగా హోటల్స్ గాని, బుకింగ్ గాని ఈ విధంగా మనం చేసుకొని కూడా బ్యాగ్స్ ఏమన్నా ఉంటే గన అవి కూడా మనం ఇక్కడ బుకింగ్ చేసుకుంటే అక్కడ వరకు వెళ్ళిపోతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.